బ్రహ్మముడి సీరియల్ అనంగానే మనకి టక్కుని గుర్తొచ్చేది ఏంటో చెప్పండి? రాజ్, కావ్య. అయితే నిజానికి 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ బ్రహ్మముడి సీరియల్ స్టార్టింగ్ నుంచి కూడా మనం చెప్పాలి అంటే వాళ్ళిద్దరి పెళ్లి అంటే రాజ్, కావ్యల పెళ్లి గురించి చెప్పాలి అంటే అదొక సెన్సేషన్. స్టార్టింగ్ అంటే ఇంక సీరియల్ స్టార్ట్ అయ్యి ఒక 5, 6 ఎపిసోడ్స్ తర్వాతే ముసుగేసుకొని పెళ్లయిపోతుందనమాట రాజ్‌కి, కావ్యకి. అంటే మనం ఈ సీరియల్ మొత్తం అంతా కూడా వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగానే చూస్తూ ఉంటాం. అయితే అందులో కావ్య యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఎంతో పోరాటం చేసి, మంచి కాన్ఫిడెంట్‌గా తన సమస్యని తానే సరిదిద్దుకునే ఒక చక్కని తెలుగింటి అమ్మాయిలాగా మనకి కావ్య కనపడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంటే 'బ్రహ్మముడి' సీరియల్ గనుక చూస్తే బాంబు పేలడం వల్ల కావ్యతో పాటుగా కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోతారు కదా! అయితే దీనికి సంబంధించి కావ్య తన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టింది. అలాగే తను చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా కావ్య, రాజ్ కనిపించరా ఇంక మాకు ఎందుకిలా జరుగుతుంది? ఈ మాకు రాజ్, కావ్య లేని బ్రహ్మముడి సీరియల్ వద్దు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు కదా! అయితే మ్యాటర్ ఏంటంటే, రాజ్, కావ్య ఇద్దరు కూడా మళ్ళీ సీరియల్‌లోకొస్తారండి. ఈ విషయం నేను చెప్పడం కాదు, తనే చెప్పింది. ఎవరు? మన కావ్యనే చెప్పిందనమాట. అయితే నేనైతే బ్రతుకుతాను. కొన ఊపిరిలో హాస్పిటల్‌కెళ్తాను. నా పిల్లలు కూడా బ్రతుకుతారు. కానీ రాజ్ బ్రతుకుతాడా లేదనేది చిన్న సస్పెన్స్. కానీ మేమిద్దరం మళ్ళీ మీ ముందుకు వస్తాం. దయచేసి మీరు 'బ్రహ్మముడి' సీరియల్ విషయంలో బాధపడొద్దు. కాకపోతే నేను దుగ్గిరాల ఫ్యామిలీనైతే మిస్ అవుతున్నాను అంటూ చెప్పడం జరిగింది. అంటే దుగ్గిరాల ఫ్యామిలీకి సంబంధించి కొంతమందయితే చనిపోయారు కదా! పెద్దవాళ్ళిద్దరు చనిపోయారు. ఆ ఇందిరాదేవి గారు, వాళ్ళ నాయనమ్మ వాళ్ళు చనిపోయారు కదా! సో, ఇంకా మిగిలిందెవరంటే అపర్ణ, ధాన్యలక్ష్మి, అలాగే ప్రకాశం వీళ్ళందరూ చనిపోయారనమాట. ఈవెన్ కావ్య ఆడపడుచు ఉంటారు కదా! వాళ్ళు గూడా చనిపోయారు. ఆ బాబొక్కడే మిగులుతాడనమాట. ఓకే. అయితే ఇక రాజ్ కోసం తను వెతుకుతుంటుంది. ఇక అప్పు, కళ్యాణ్ పిల్లని కూడా తినే పెంచుతూ ఉంటుందనమాట. ఇక ట్రస్ట్ బాధ్యతల కోసమే వాళ్ళు ఉంటారనమాట. అయితే ట్రస్ట్ పెట్టిన వేళ విశేషం మంచిది కాదో ఏంటో ఫస్ట్ అయితే అప్పుకి ఇబ్బందయింది. తర్వాత వీళ్ళకి ఇబ్బందయింది. అయితే బ్రహ్మముడి ఫ్యామిలీని నేను చాలా మిస్ అవుతున్నానని, ఇంతగా నేను నా ఫ్యామిలీని కూడా మిస్ అవ్వలేదని లవ్ యూ సో మచ్ బ్రహ్మముడి అని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే కావ్య బ్రహ్మముడికి నటించినప్పుడు తనకొచ్చిన అప్రిసియేషన్ మామూలు విషయం కాదు. చాలా అద్భుతమైన అప్రిసియేషన్ వచ్చింది. కానీ మళ్ళీ తను ఇప్పుడప్పుడే వెళ్ళటం లేదు. ఇంకొక కొన్ని నెలల షూటింగ్ ఉంది. ఇంకా జనరేషన్ చేంజ్ అవ్వదు. ఎందుకంటే చంటి పిల్లలు కాస్త పెద్దవాళ్ళయిపోరు కదా! మధ్యలో కొంచెం ఉంటుంది. ఇంకా కథ ఉంటుందనమాట. సో, అప్పుడే జనరేషన్ చేంజ్ లేదు. కాకపోతే ఏంటంటే, ఒక పెద్ద జర్కయితే రాబోతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, రాజ్, కావ్య ఇద్దరు బ్రహ్మముడి సీరియల్‌లో ఉంటారు ఫ్రెండ్స్. డోంట్ వరీ. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.